కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాం, కానీ నోట్ల కష్టాలు మాత్రం తీరడం లేదు. కరెన్సీ ఇబ్బందులతో సగటు మనిషి ఇప్పటికీ అనేక పాట్లు పడుతూనే ఉన్నాడు. ముఖ్యంగా రైతన్న పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. నోటు కష్టాలతో అనేక ఇబ్బందులు పడుతున్న రైతులకు పంట రుణాలు ఇవ్వకుండా మొండికేస్తున్నాయి బ్యాంకులు. దీంతో రబీ సాగు సందిగ్ధంలో పడింది. అన్నదాతల వెన్ను విరుస్తున్న నోట్ల రద్దు నిర్ణయం. నోట్ల రద్దుతో రుణాల రీషెడ్యూల్కు నో అంటున్న బ్యాంకులు పంట రుణాలు ఇవ్వకపోవడంతో అయోమయంలో రబీ సాగు. నోట్ల రద్దు నిర్ణయం అన్నదాత కడుపు కొడుతోంది. ఇప్పటికే పండించిన పంటకు సరైన ధర రావడం లేదని బోరుమంటున్న రైతును ఇప్పుడీ కష్టాలు మరింత ముంచుతున్నాయి. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం తెలుగు రాష్ట్రాల రైతులకు ప్రాణ సంకటంగా మారింది. సాగుకు దిగాలా వద్దా అన్న సందిగ్ధంలో పడేసింది. నోట్ల రద్దు నిర్ణయంతో రైతన్న ఖరీఫ్ కష్టాలు తీరకముందే ఇప్పుడు రబీ కష్టాలు ముందే పలకరిస్తున్నాయి. సాగుకు సిద్ధమైన రైతన్నకు రుణాలివ్వకుండా బ్యాంకులు మొండికేస్తున్నాయి. నోట్ల కష్టాలను అదునుగా వాడుకుంటూ రుణాలిచ్చేది లేదని తేల్చి చెప్తున్నాయి. ఆఖరికి అగ్రికల్చర్ టర్మ్ లోన్లు కూడా ఇవ్వకుండా అన్నదాతలను అష్ట కష్టాలు పెడుతున్నాయి బ్యాంకులు. రబీ సాగుకు సిద్ధమైన రైతన్నకు చుక్కలు చూపిస్తున్నారు బ్యాంక్ అధికారులు. కొత్త రుణాలు ఇవ్వకుండా బ్యాంకుల చుట్టూ తిప్పించుకుంటున్నారు. అటు వడ్డీ చెల్లించిన రైతులకు రుణాలను రీషెడ్యూల్ చేయాల్సిన్నా పట్టించుకోవడం లేదు. చివరికి అగ్రికల్చర్ టర్మ్ లోన్లు ఇచ్చేందుకు కూడా ససేమిరా అంటున్నారు. బ్యాంకర్ల నిర్ణయంతో రైతన్నల రబీ ఆశలు అడియాసలయ్యాయి. రైతులకు రుణాలివ్వద్దంటూ ప్రాంతీయ కార్యాలయాల ఉన్నతాధికారులు అన్ని సర్వీస్ బ్యాంకులకు ఆదేశాలు జారీ చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఎక్కడా ఒక్క రైతుకు కూడా పంట రుణాలు ఇవ్వలేదు. మరోవైపు పంట రుణాలు, అగ్రికల్చర్ టర్మ్ లోన్లపై ఎలాంటి మార్గదర్శకాలు రాలేదని చెప్తున్నారు. ఒకవేళ పంట రుణాలు ఇవ్వాలని మార్గదర్శకాలు వచ్చినప్పటికీ మనీ విడుదలపై ఉన్న నిబంధనల దృష్ట్యా రుణాలను నగదు రూపంలో ఇవ్వలేమని చెప్తున్నారు. ఆ మొత్తాన్ని అకౌంట్లలో జమ చేసినా రైతులకు ఎలాంటి ఉపయోగం లేదంటున్నారు. విత్తనాల కొనుగోలు, కూలీలకు చెల్లింపులు, ఇలా ఇతరత్ర అవసరాలకయ్యే డబ్బుల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుందంటున్నారు బ్యాంక్ అధికారులు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే పంట రుణాలు ఇవ్వడం లేదని చెప్తున్నారు. అయితే బ్యాంక్ అధికారులు రైతులకు రుణాలు ఇవ్వకపోవడంతో అటు ప్రభుత్వ లక్ష్యాలకు గండి పడుతోంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 30,435 కోట్ల రూపాయలు రైతులకు అందేలా చూడాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక అగ్రికల్చర్ టర్మ్ లోన్ల కింద మరో 13,900 కోట్లు రైతులకు ఇచ్చేలా ప్రయత్నాలు చేపట్టింది. ఇలా మొత్తం 43,444 కోట్లు రైతులకు ఇవ్వాలని భావించిన తాజా పరిస్థితితో కనీసం ఒక్క రూపాయి కూడా అన్నదాతలకు అందే అవకాశం కనిపించడం లేదు. దీంతో రైతులను ఎలా ఆదుకోవాలో తెలియక వ్యవసాయ శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇటు ఏపీలోనూ సేమ్ సీన్ కనిపిస్తోంది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి పంట రుణాలు, టర్మ్ లోన్లు కలిపి మొత్తం 72,000 కోట్ల రూపాయలు రైతులకు ఇప్పించాలని ఏపీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 52,000 కోట్ల పంట రుణాలు, మరో 20,000 కోట్ల అగ్రికల్చర్ టర్మ్ లోన్లు ఉన్నాయి. అయితే నోట్ల రద్దు నిర్ణయంతో రైతన్నలకు చేరాల్సిన రుణాలకు సడన్ బ్రేకులు పడ్డాయి. ఇలా నోట్ల రద్దు నిర్ణయంతో రబీ సాగుకు అందాల్సిన పంట రుణాలు అందే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో అన్నదాత బయట అధిక వడ్డీలకు అప్పులు తీసుకొస్తున్నాడు. అయితే నగదు లావాదేవీలపై దృష్టి సారించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పంట రుణాలు ఇప్పించేందుకు కృషి చేయాలని కోరుతున్నారు రైతులు. లేకుంటే ఈ ఏడాది రబీ సాగు కష్టమే అంటున్నారు.